జరిగింది. ఇలా గృహజ్యోతి ద్వారా ప్రతి ఇంటికి కరెంటు బిల్ మాఫ్ చేయడం జరిగింది. మీ అందరు తెలుసు వల్ల ఈ రాష్ట్రంలో మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేస్తే ఇవాళ గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మహిళా సంఘాలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఉండే, ఈ 10 సంవత్సరాల నుంచి మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి వాళ్ళను నిర్లక్ష్యం చేస్తే ఇవాళ కొత్త ప్రభుత్వం, ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలనే సంకల్పంతోనే ఇవాళ సీతక్క గారికి ఈ యొక్క మహిళా సంక్షేమం శాఖ ఇస్తే ప్రతి మహిళా గ్రూపుకు ఇవాళ చూస్తా ఉన్నారు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్ల వరకు మహిళా సంఘాలకు ఇలా లోన్లు ఇవ్వడం జరిగింది. వడ్డీ లేకుండా రుణాలు ఏర్పడడం చేయడం జరిగింది. కాబట్టి అదొక అట్లనే కాకుండా గతంలో వారి ఇష్టానుసారంగా చేస్తే ఇలా మహిళా సంఘాలు వారి ఇష్టానుసారంగా వారికి ఏ ఇష్టం ఉన్న వృత్తుల మీద మహిళా శక్తి ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నో పథకాలు తెచ్చి మీ ఇష్టంగా మీ కుటుంబాలు మీరు బాగుపడడానికి మీకు నచ్చిన చిన్న వ్యాపారాలు చేయడానికి ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మీరు అర్థం చేసుకోండి. ఇవాళ సంక్షేమంతో పాటు మీ మహిళా సంఘాలు బాగుపడడానికి ఇవాళ సీతక్క నిరంతరం కృషి చేస్తా ఉంది. కాబట్టి మీకు మళ్ళా పూర్వం దశ ఇలా మహిళలు ఎక్కడికి పోయినా మహిళలను ఇవాళ పూర్తిగా ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీతక్క మంత్రి శాఖ ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా అభివృద్ధి గురించి చూస్తే మీ అందరికి తెలుసు, శివ చెప్పిండు, వాస్తవాలు చెప్పిండు. ఆయన కూడా చిన్న తప్పిదం వల్ల అక్కడ ఉండే ఆ రోజు అడుగడుగున ఇబ్బందులు పడ్డాడు. నేను కూడా అడుగడుగున ఇబ్బందులు పడ్డాడు. ఇవాళ ఏ ఊరు ఈ విధంగా ఉందంటే వేదిక మీద ఉన్న పెద్దలు శ్యామనందు కూడా కృషి ఉంది, ప్రతాపనందు కూడా ఉంది, నాది కూడా కృషి ఉంది. ఎక్కడ దోసుకోకుండా దాచుకోకుండా ఈ